హలో వీవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి బోటి కర్రీ. నేను ఏ విధంగా వండుతా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే బోటిని వేడి నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ తర్వాత చన్నెలతో కూడా కడుక్కోవాలి. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్లో ఫ్రై అయితేనే మనకు బోటి కర్రీ స్మెల్ లేకుండా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడైతే కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ మెత్తబడాలి. మంచిగా మెత్తబడ్డాక ఇందులోకి అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువనే వేసుకున్నా, 1 టీ స్పూన్నర ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన లేకుండా మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు చేసుకున్నాం కాబట్టి చాలా ఘాటుగా స్మెల్గా ఉంటుంది. ఈ పచ్చివాసన లేకుండా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 1 కానీ 2 కానీ. ఈ టమాటాలు మెత్తబడడానికి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసిన, తొందరగా మగ్గుతుందని. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే మనకు అడుగంటకుండా ఉంటుంది. ఈ టమాటాలు ఇంకా మంచిగా మెత్తబడతాయి. సో చూసారు కదా, ఇది మంచిగా మగ్గింది. ఒకసారి మొత్తం కలగలుపుకుందాం. సో ఇలా అంతా ఒకసారి కలగలుపుకున్నాక ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుందాం, రుచికి సరిపడా. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటాను. ఇవే ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అంతా కలగలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. సో ఇలా 1-2 మినిట్స్ కలుపుకుంటూ ఇలానే ఉడకనివ్వాలి. మనకు మంచిగా ఉడుకుతుంది. ఇట్లయితే రుచిగా ఉంటుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ కారం మసాలాలు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బోటిని ఉడికించి పెట్టుకున్నాం కదా, ఫ్రెష్గా కడిగి పెట్టుకొని. సో చెప్పాను కదా, కుక్కర్లో వేసుకొని మంచిగా ఉడికించుకొని ఈ విధంగా నీట్గా ఉన్నాక ఇప్పుడు ఇందులో వేసుకొని మొత్తం కలగలుపుకోవాలి ఒకసారి. సో మొత్తంగా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలగలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలగలుపుకున్నాక మనం ఆల్రెడీ వాటర్ ప్లేట్ ఉంది కదా, వాటర్ ప్లేట్ పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గితే మనకు అడగంటకుండా ఉంటుంది అన్నమాట వాటర్ ప్లేట్ పెట్టుకుంటే. సో ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మంచిగా కలగలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగానే కావాలంటే ఇట్లనే ఉంచుకోవచ్చు. కొద్దిగా గ్రేవీ కూడా కావాలంటే 1 టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1 టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం కొద్దిగానే టమాటాలు మగ్గడానికి వేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా మొత్తంగా ఒకసారి చెక్ చేసుకొని వేసుకొని మనం ఇదంతా కలగలుపుకోవాలి. ఒకసారి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఇదంతా ఒకసారి కలగలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గితే మనకు ఈ కర్రీ అనేది దగ్గర పడుతుంది, మంచి రుచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత తీసుకొని లాస్ట్గా మనం కొత్తిమీర చల్లుకోవాలి. సో ఈ విధంగా కొత్తిమీర చల్లుకున్నాక ఒకసారి కలబెట్టుకోవాలి. మనం ఒకసారి అంతా ఇలా కలగలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బట్టి మనకు రుచిగా ఉంటుంది. సో మూత తీసినాక ఒకసారి మంచిగా ఈ విధంగా కలగలుపుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రేవీ కావాలంటే మనకు చపాతీకి కానీ మనకు రైస్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియోలు అప్లోడ్ చేసినప్పుడల్లా. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.